Namaste, welcome to Khadri News. ఆధార్ కార్డు లేని అది రాదులే. ఆధార్ కార్డు సైకిల్ కొట్టండి. జై హో బీసీ కార్యక్రమం ఈ క్లస్టర్ లో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ సోదరులు గంగరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తలుపుల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి, మా ఎదురుగా ఉన్నటువంటి కదిరి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులకు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మనం మళ్ళీ ఎండలేకి పోవాలా, కాకపోతే పార్టీ వాళ్ళు ఈ కార్యక్రమాలు కంపల్సరీ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టినాము. రెండు వాక్యాల్లో మీకు కంప్లీట్ చేస్తాను. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. బీసీల మీద విపరీతంగా కేసులు పెట్టేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అంతేకాదు బీసీల ఆస్తులకు రక్షణ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ విద్యార్థులు చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు రానటువంటి యువత బీసీల్లో కనపడుతోంది ఈ రోజున. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలు నమ్ముకొని పుట్టినటువంటి పార్టీ ఇది. బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ, బీసీలో రాజకీయ చైతన్యం తెచ్చినటువంటి పార్టీ, బీసీలో రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ. మరి ఈ రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏవైతే సవాళ్లు బీసీలకు వస్తున్నాయో ఆ సవాళ్లను పరిష్కరించాలనే ఆలోచనతోనే మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనందరి గురించి ఆలోచన చేసి జైహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ జైహో బీసీ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియపరచమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీల మీద కేసు దాడులు జరిగినప్పుడు అట్రాసిటీ కేసు పెడతారో, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారో, బీసీల రక్షణ కోసం కూడా అటువంటి అట్రాసిటీ కేసు చట్టం తీసుకొస్తామని చెప్పేసి మనందరం కూడా ప్రజల్లో బీసీలో తెలియజెప్పమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు. అంతేకాదు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా నుంచి నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమంలో బీసీల కోసం ఏదైతే సప్లాన్ కింద నిధులు వెచ్చిస్తారో ఆ సప్లాన్ ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా బీసీలందరికీ కూడా మనమందరూ కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో ఆదరణ పనిముట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి కూడా ఏ చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి మెకనైజేషన్ కూడా తీసుకొచ్చేసి చాకలి రజక వృత్తిలో ఉన్నటువంటి సోదరులకైతే వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చినారు. అదే రకంగా ఐరన్ బాక్సులు ఇచ్చినారు. వీళ్లకు నాయ బ్రాహ్మణులకి సెలూన్ కింద పనిచేసేటువంటి పనిముట్లన్నీ కూడా అందజేసినారు. ఎక్కడ చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకున్నటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ గతంలో తీసుకుంది, భవిష్యత్తులో కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ జైహో బీసీ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం కూడా ఎన్నికల ప్రచారం మళ్ళీ మొదలు పెట్టాల్సింది కాబట్టి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.
వినియోగం చేయండి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ వినియోగం చేస్తే కంపెనీ ఉంటుంది. దిగే వాళ్ళకి ప్రసాదం ఇచ్చేస్తే స్కూల్ కోసం आयतनवान् भवति यो शतपथ आयतनं वेद आयतनवान् भवति अपोवा अपुष्यतपथ आयतनम् आयतनवान् भवति य एवं योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रभावा अपामायतनं यश्चन्द्रवस निश्चयाय भाव विजय भाव निर्भय भाव विदाय भाव निर्भय भाव नित्याय भाव सत्याय भाव सत्य मिलताय भाव सत्य बजाय भाव बुझाय भाव बुझी कैसाय भाव कैसाय भाव बुरा कैसाय भाव कैसाय भाव केस भार काय भाव जय जय भाव कैसाय भाव कैसाय भाव Mister Namo Namo Trivikraman Namo Kapipraso Tiyamo Jagravan Sarinade Krishna Namamulam Yoga Yoga Sumade Namahe Sakhai Mure
అక్కడే ఉండండి మీరు, ఇక్కడ రావద్దండి, మన ఫోటో కావాలా మీరే. అదే గట్టికి చెప్పిన వచ్చిన గిరిజన సోదరులందరికీ నమస్కారం. తనకలమ నుంచి మల్లేడుపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు, గేమేనకాడ గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు, మొండవారపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు, కోటపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు, ఇంకా మిగతా సోదరులు కూడా వచ్చినారు. అయితే ఒక పెద్ద సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మామూలుగా గిరిజనులు ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం పూర్తిగా మనం తొలగించుకొని ఈరోజు కందికుంట ప్రసాద్ గారి నాయకత్వంలో పూర్తిగా మనం పనిచేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో మన గిరిజన సోదరులందరినీ తెలుగుదేశం వైపు మళ్లించుకొని పూర్తిగా మంచి మెజారిటీతో గెలిపించాలనే పట్టుదలతో, నిర్ణయంతో మీరందరూ చాలా ఉత్సాహంగా ఎన్నో రోజులకి దాదాపు 6 నెలల నుంచి కూడా మీ నుంచినే మాకు ఒత్తిడింది, ఎప్పుడా అని. అది ఈ రోజుకి ఆ సమయం వచ్చింది. ఈరోజు మీరందరూ ఈ పార్టీలోకి కందికుంట ప్రసాద్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడి ఆయన మీద ఎంతో గౌరవంతో, అభిమానంతో వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి తనకల్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అదే రంగా వచ్చినటువంటి ఎస్టీ సోదరులకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను. ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చినారు, మంచిని ఆహ్వానించాలనే ఆలోచనతో ముందుకు వచ్చినారు. నిజంగా మీరు అందరూ కూడా అభినందనీయులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికి కూడా ఒక కైపు ఉంది, జగన్మోహన్ రెడ్డి కైపు. ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి పోయినసారి గంపగుత్తిగా ఎస్టీలందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసినారు, జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయినారు. ఈరోజు నా కైపు దిగింది అనుకుంటాను. ఇంకా ఏమైనా దిగలేదా ఎవరికైనా? ఇంకా ఈ కైపు ఇంకా ఎవరికైనా దిగకపోతే మీరు దింపాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళకు, అదే రంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి మండలం తనకల్ మండలం, తాండాలు ఎక్కువ ఉన్నటువంటి మండలం. మీరు ఈరోజున పంచాయతీలు, గ్రామ పంచాయతీలుగా 500 జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చిండేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. పంచాయతీలుగా మారిస్తే మీకు వచ్చే లాభం ఏంటంటే స్థానిక సంస్థల నిధులు వస్తాయని చెప్పేసి మీకు ఆ రోజున ఆ నిధుల్ని మీ తాండాల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు అనే ఆలోచనతోనే ఆ రోజున 500 జనాభా ఉన్నటువంటి తాండాలనంతా గ్రామ పంచాయతీలుగా మార్చింది. తీరా మీరందరూ కైపెక్కేసి ఓటేసి తెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే వచ్చిండే పంచాయతీ నిధులన్నీ కాజేసినాడు. అంటే అన్ని పంచాయతీలకు మోసం చేస్తే మీకు ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక ఆలోచనని పూర్తిగా పెడదోవన పట్టించేసి మీ అందరి జీవితాల్లో అన్యాయం చేసినటువంటి, ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని. ఇప్పుడు కూడా మీరందరూ యువకులు, చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ ఉంటారు, మీరందరూ కూడా మీ తాండాల్లో చైతన్యపరచమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గ్రామ పంచాయతీలు నిధులు కాజేసినాడు. ఒకటి తాగే నీళ్ళకు కొలాయిగాలన్నా సర్పంచులకు డబ్బులు లేవు, సర్పంచులకు ఏం అధికారాలు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి, ఈ రోజున తిరగబడేటువంటి పరిస్థితిలోకి గ్రామ సర్పంచులందరూ కూడా పోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్థానిక సంస్థలకు నిధులు వస్తే మీ తాండాల్లో మార్పు వస్తుంది, మీ తాండాలకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు, మళ్ళీ
వాల్మీకుల్ని మీకు పోటీగా ఎస్టీలో తీసుకొచ్చే దానికి అది కూడా ఒక ఆలోచన చేసుకోండి. పోయినసారి చంద్రబాబు నాయుడిని మీరు కొట్టడానికి కారణం అదే. మళ్ళీ ఆయన అయితే విరమించుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలు పెట్టినాడు. మరి ఈ రోజున ఆయన కొడతారో కొట్టరో మీరు ఆలోచన చేసుకోండి. రెండు రకాలుగా మీ జీవితాలని అన్యాయం చేసేకి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడు అనేది వాస్తవం అని మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఆ చైతన్యంతోనే ముందుకు పోండి. పార్టీలో చేరడము నన్ను గెలిపించడమే కాదు, తెలుగుదేశాన్ని గెలిపించడమే కాదు, మీకు జరిగినటువంటి అన్యాయానికి బదులు తీర్చుకునేటువంటి అవకాశంగా కూడా చూడండి. మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి, దాష్టికానికి మీరందరూ తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే మీ అందరి జీవితాల్లో ఏదైతే మార్పు గత ప్రభుత్వ హయాంలో కానీ, అంతకుముందు కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు కానీ, మీకు స్థానిక సంస్థల నిధుల వల్ల తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన, తాండాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉందో అది నెరవేరాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి. అంతేకాకుండా వచ్చినటువంటి యువకులు కూడా, మా నాయకులు కూడా తాండాల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈసారి తాండాల్లో నాయకత్వాన్ని మేము పెంచి పోషించడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము తాండాల్లో స్థానిక నాయకత్వాన్ని, చదువుకున్నటువంటి పిల్లల నాయకత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతుంది. అంతేకాదు 2026లో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతోంది. బహుశా చెప్పలేము, మీకేమన్నా ఎస్టీ రిజర్వేషన్ వస్తే కూడా రావచ్చేమో. ఆ రోజున మళ్ళీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా నాయకత్వం ఉంటేనే మీకు అవకాశాలు వస్తాయి. కాబట్టి నాయకత్వాన్ని పెంపొందించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇది ఒక యూనివర్సిటీ, నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి యూనివర్సిటీ, నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కూడా కల్పించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమంటాను ఎస్టీ పిల్లలకి, ప్రత్యేకించి యువతి యువకులు కూడా ఆలోచన చేసుకొని ఈరోజు పార్టీలో చేరడమే కాదు, ఈరోజు నుంచి గురుతర బాధ్యత వచ్చే 40 రోజుల పాటు నిరంతరం పనిచేద్దాం. ఈ నియోజకవర్గాన్ని, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. అంతేకాకుండా ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం. ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అందరూ కూడా చేయి గెలిపి సాధించుకుందామని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఎవరైతే ఈరోజు పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. అదే రకంగా ఎవరైతే నాయకులు దీనికి కష్టపడినారో, ఆలోచన చేసినారో, పార్టీ పటిష్టత కావచ్చు, బలోపేతం చేయడానికి కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతాను. మిమ్మల్ని కార్యక్రమాన్ని కూడా, మంచి కార్యక్రమాన్ని కూడా పార్టీ గమనించుకుంటాం. భవిష్యత్తులో వాటన్నిటి కూడా ప్రతిఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.